ఫస్ట్ రోజు వాళ్ళకన్నా మన దగ్గర కోర్స్ చూడండి సార్ అన్నాడు. ఈ రోజు కస్టమర్ అడిగితే చూసుకొని నేను చూసుకోలేదు సార్, నేను బై మిస్టేక్ లో పెట్టాను, సేమ్ వస్తుంది సార్ అన్నారంట. తర్వాత అదే కస్టమర్ బై మిస్టేక్ పాలసీ కట్టేసి ఉంటే అక్కడ సిగ్నల్ పోయింది. సో హలో హలో సార్, ఐఎమ్ ఆడిబుల్ సార్? సార్ చెప్పండి సార్. ఆడిబుల్ ఆడిబుల్ సార్, చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ వస్తేనేమో ఇప్పుడు మీకు అందరికి సో ఆల్మోస్ట్ ఇక్కడ 1980s 1990s వాళ్ళు ఎక్కువ ఉంటారు అవునా? మీ అందరికి ఇన్సూరెన్స్ అంటే ఒకప్పుడు వినబడే మాట ఏందో ఎవరైనా చెప్తారా? ఎల్ఐసి. ఎల్ఐసి కదా సార్, ఇన్సూరెన్స్ అంటే ఇంకో మాట కూడా వచ్చింది ఏంటంటే చనిపోతే డబ్బులు వస్తాయి. ఇన్సూరెన్స్ అంటే చనిపోతే చనిపోతే వస్తాయి. 1980s 1990s వాళ్ళందరికి మీ అందరికైతే ఖచ్చితంగా తెలిసే ఉంటది ఈ వర్డ్. ఇన్సూరెన్స్ అంటే ఇదే మాట గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు ఏమైంది, సో కంపెనీస్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ అప్డేట్ అయిన తర్వాత టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఓకే, ప్యూర్ టర్మ్ లో ఏం జరిగింది, చనిపోతే డబ్బులు వస్తాయి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ లో, అది కూడా కస్టమర్ పాలసీ టర్మ్ లోపల. ఓకే, ఇది ప్యూర్ టర్మ్. సెకండ్ ఆప్షన్ ఏంది, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ లో ఏమవుతుంది, కస్టమర్ కి రిస్క్ జరిగితే క్లెయిమ్ వస్తుంది, రిస్క్ జరగకపోతే అతను కట్టిన బేస్ ప్రీమియం అతనికి వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, ఒక 6 లక్షలు 5 లక్షలు బేస్ ప్రీమియం కట్టాడు అనుకోండి, ఆ అమౌంట్ వెనక్కి వచ్చేస్తుంది. అది రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్. మూడోది ఏంది, టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, కస్టమర్ కి చనిపోతే డబ్బులు రావడం కాదు, చనిపోకపోయినా కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఏముంటాయి, సో మీకు రికరింగ్ ఇన్కమ్ అంటే ఐడియా ఉందండి? రికరింగ్ ఇన్కమ్ కానీ లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో ఎవరైనా చెప్తారా? వితౌట్ డూయింగ్ ఎనీ యాక్టివ్ వర్క్ వి విల్ గెట్ అమౌంట్. సో ఎస్, సో ఒక్కసారి మీరు వర్క్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ ఇన్కమ్ రావడం, అవునా? రైట్. సో ఒక్కసారి ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే ఒక్కసారి మీరు చేసిన వర్క్ కి మల్టిపుల్ టైమ్స్ ఇన్కమ్ రావడం, అంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒక 2-3 చోట్ల వర్కౌట్ అయ్యిందండి. సో మార్కెటింగ్ లో వర్కౌట్ అయ్యింది అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఎందుకు, ఈ రోజు మీరు పాలసీ చేస్తే నెక్స్ట్ 12 years మీకు ఈ పాలసీ మీద ఇన్కమ్, అవునా? దీన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అనొచ్చా? ఒక్కసారి వర్క్ చేసి వదిలి పెడితే ప్యాసివ్ ఇన్కమే కదా. అలాగే మన టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, యూలిప్ పాలసీస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, సో టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో ఏమవుతుంది, మనం ఇన్వెస్ట్ చేసేసి కొంతకాలం వెయిట్ చేస్తే మనకు ఒక మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది అనమాట. సో డిపెండ్ అపాన్ మనం పెట్టిన ఫండ్స్ ని బేస్ చేసుకొని, మనం పెట్టిన ఫండ్ వాల్యూని బేస్ చేసుకొని మనకి రిటర్న్స్ రావడం జరుగుతుంది. కంపెనీ పెర్ఫార్మెన్స్ అట్ ద సేమ్ టైం మార్కెట్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇన్కమ్ వస్తుంది. అయితే టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ లో వచ్చేటప్పటికి మనం కస్టమర్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కస్టమర్ కి అర్థమయ్యేటట్టు చెప్పాలండి. ఇది మీకు మల్టిపుల్ విధాలుగా ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ కవరేజే కాకుండా మీకు రిటర్న్స్ కూడా ఇస్తుంది. ఈ రిటర్న్స్ ఎలా ఉపయోగపడుతుంది, మీకు మీ పిల్లల పెళ్లికి కావచ్చు, ఓకే, లేదా మీ పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, లేదా మీకు ఒక రిటైర్మెంట్ అమౌంట్ లాగా ఉపయోగపడుతుంది, లేదా ఫ్యూచర్ లో మీరు బిజినెస్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే బిజినెస్ కి ఇన్కమ్ యూజ్ అవుతుంది. సో మల్టిపుల్ వేస్ లో మీరు ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఓకే, సో ఇప్పుడే ఇంటికి వచ్చానండి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా షేర్ చేస్తాను స్క్రీన్. క్లియరా? స్క్రీన్ కనపడుతుందా? సో ఇప్పుడే చూడండి, నా స్క్రీన్ కనపడుతుందండి.